ఏం జరిగిందని అడగడానికి ట్రై చేశారా మీరు? మీ అక్క అంటుంది నా పిల్లలను నేనే చంపుకున్నా అని అన్నదంట. పిల్లలను ఎందుకు చంపారు అనుకుంటున్నారు మీరు? పిల్లలను ఎందుకు చంపింది, అది కారణాలు కనీసము ఆ వీడియోలలో చూస్తుంటే నా పిల్లల్ని నేను చంపేసిన అనే ఒక పశ్చాత్తాప అనేది కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆమెలో ఒక బాధ అనేది లేదు. అతని మీద నీకు ప్రేమ పుట్టినప్పుడు నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, కానీ పిల్లల్ని చంపాలని ఎందుకు అనుకోవచ్చు అనుకుంటున్నా? ఈ ఒక్కదాన్ని చదువుకున్నారు, చదువుకున్నందుకు మీ ఇంటికి వచ్చింది, దుకాణం పెట్టిపోయింది. తన తల్లికి బాధ అనిపించదా? ఒక్కసారైనా గుర్తు తెచ్చుకోండి. కొంతమంది ఏమంటారు అంటే పెరగన్నంలో విషం పెట్టింది అని అంటున్నారు, కొంతమంది చున్నీ కట్టి చంపేసింది అనుకుంటున్నారు. పిల్లల్ని వదిలేసి నీ ప్రీడి కోసం నువ్వు వెళ్ళడంలో తప్పలేదు. పిల్లల్ని పొట్టన పెట్టుకొని ఆస్తి కోసం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇది మాత్రం అసలు మరి పిల్లలు చనిపోయారు, పిల్లల కాష్టానికి కావచ్చు, అంటే బొంద పెట్టేటప్పుడు చివరి చూపు చూడడానికి ఏమన్నా వచ్చిందా? ఉన్న పిల్లల ఖరాబ్ చేసింది. మా పిల్లలు మాకు కావాలంటే దక్కరు. మా పిల్లలు మాకు ఒప్పగించినాక మాకు తెలుసు. పోలీసు వాళ్ళే చెప్పారు ఈ మాట. ఏమని చెప్పారంటే ఆమె దగ్గరకు వస్తే పోలీసు వాళ్ళు రావద్దు మీరు అని చెప్పేసారు. చెప్పే వరకు మేము సార్ దగ్గరకు పోయి అడిగిన, నేను సార్ దగ్గరకు పోయి అడిగితే ఏమైతుంది అన్నట్టు ఇట్లా మత్తేసిందో ఏమైంది అనుకున్నాం సార్, మాకింత పాపం అని తెలియదు. మీరు శివతో మాట్లాడడం జరిగింది ఎప్పుడన్నా? మాట్లాడలేదండి, మాట్లాడలేదు. ఎప్పుడైనా నేను చూడడం జరిగిందా? చూడలేదు, ఎప్పుడు చూడలేదు. ఓకే, ఎప్పుడన్నా శివ అనే పేరుతో నీతో ఆమె మాట్లాడడం కానీ, లేదంటే ఏదన్నా అంటే ఫోన్ లో శివ అని ఫీడ్ చేసుకున్న నంబర్ కానీ ఏదన్నా చూడడం జరిగింది? చూడలేదు, చెప్పలేదు కూడా. ఓకే, వాళ్ళు ఏం జరిగింది ఆమెకే తెలియాలి. ఆ శివ అనేటోడు కూడా తెలియదు, నాకు తెలియదు ఎట్లా చెప్పాలి. ఓకే, మరి పిల్లలు చనిపోయిన తర్వాత ఆమెను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగిందని అడగడానికి ట్రై చేశారా మీరు? ఆమె అడిగినా ఆమె చెప్తలేదు కదా సార్, నాకు ఏం చెప్పలేదు. ఏం జరిగింది, ఏం తినబెట్టిన పిల్లలకని అంటే కూడా ఏం చెప్పలేదు ఆమె. మీ అక్క అంటుంది నా పిల్లలను నేనే చంపుకున్నా అని అన్నదంట. అది మొన్న పోలీస్ స్టేషన్ లో ప్రెస్ మీట్ పెట్టినాక అన్నారు సార్ ఆ మాట. ప్రెస్ మీట్ పెట్టారు కదా సార్, చెప్పాడు కదా. ఆ ప్రెస్ మీట్ లో అన్నాక మళ్ళీ పోయి అడిగాము, ఏమైంది, ఎట్లా చేసినావు, ఇట్లా చేసినావు అని అడిగితే మా చెల్లెలు నన్ను ఓనియలేదు, మా చెల్లెల్ని అడిగిందేమో చెప్పొచ్చు సార్, నాకు తెలియదు, అది కూడా నాకు తెలియదు ఆమె చెప్పిందని అంటే కూడా. శివ అనే వ్యక్తికి కావచ్చు, ఎవరైతే వీళ్ళ వైఫ్ ఉన్నారో ఆమె కావచ్చు, కఠినంగా శిక్ష పడాలని కోరుకుంటున్నారు వాళ్ళు, అంతే. ఎందుకంటే ఇలాంటి ఘటనలు ఇంకెక్కడ జరగకుండా ఉండాలని. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి శిక్ష పడితేనే రేపు పొద్దున ఇంకొకరు ఏదైనా చేయాలన్నా, ఏదైనా తప్పు చేయాలన్నా కానీ భయపడతారు. ఇలాంటి తప్పు చేయాలంటే భయపడతారు. శివను ఈ రజితను ఎన్కౌంటర్ చేస్తే తప్పు చేయాలంటే భయపడతారు. నడి రోడ్డు మీద కాల్చాలి, పబ్లిక్ టాప్లో కాల్స్తేనే అప్పుడు ప్రజలకు అందరికి తెలుస్తుంది, కాల్ చేసిరు అనే భయం ఉంటుంది, భయం పుట్టుకొస్తుంది, అప్పుడు ఇంకోటి తప్పు చేయడు. ఓకే, చూసిరు కదా, అంటే గెట్ టుగెదర్ పార్టీలు అనేది ఈ సంఘటన తర్వాత ఏ హస్బెండ్ కానీ వైఫ్ను పంపించాలంటే వీళ్ళకి ఏమేమి ఉన్నాయో, స్కూళ్ళల్లో ఎలాంటి స్టోరీలు ఉన్నాయో అని ఒక డౌట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది ఆ విధంగానే చూడొచ్చు. ఇప్పుడు వాళ్ళ ఇద్దరికి ఏదైనా ఉంటే వాళ్ళిద్దరు వెళ్ళిపోయినా ఒకటి ఉండేది మీ ఇంటెన్షన్, కానీ పిల్లలను ఎందుకు చంపారు అనుకుంటున్నారు మీరు? పిల్లలను ఎందుకు చంపింది, అది కారణాలు పోలీసు వాళ్ళు చూపియాలి సార్. నాకు పోయేది ఉంటే ప్రేమ కావాలంటే రజిత నెంబర్ పోవాలి, ప్రీ నెంబర్ వెళ్ళిపోవాలి. నన్ను నా పిల్లలను చంపడానికి అది ప్రయత్నం చేసిందంటే ఏముంది సార్, అసలు నిజం బయటికి పెడతలేరు, పోలీసు వాళ్ళు పెడతలేరు, మీడియా వాళ్ళు పెడతలేరు, ఎవరు పెడతలేరు. నాకు ఎట్లా తెలియాలి సార్? అది మీరు చెప్తేనే తెలుస్తుంది. ఎందుకంటే మీడియా పెడతలేదు, పోలీసు వాళ్ళు పెడతలేరు అంటే పోలీసు వాళ్ళ తరపు నుంచి ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది, చేసిరు, కూడా తీసుకెళ్లారు. చెప్పాలి కదా మాకేం చెప్తలేరు, ఆ పోలీసు వాళ్ళు చెప్పాలి కదా. ఈ పిల్లలను చంపడం కారణం ఏందనేది బయటికి వెళ్ళాలి కదా సార్. ఏమంటున్నారు మీరు అడిగితే పోలీసు వాళ్ళు? ఏమంటారు, శివ మీ తల్లి చంపింది అని అంటారు. తల్లి ఎందుకు చంపింది, ఏంటి గురించి చంపింది, తల్లి కూడా అడగాలి కదా, కోటింగ్ ఇవ్వాలి కదా. అడిగి వీళ్ళు ఫోన్లలో పిల్లలను చంపుదామని అనుకున్నట్టుగా ఏదైనా కాల్ రికార్డింగ్స్ కానీ ఏదైనా ఉన్నాయా? మన దగ్గర అయితే లేదు సార్. మరి పోలీసు వాళ్ళు ఏమన్నా చెప్పడం జరిగిందా? చెప్పలేదు, మరి పోలీసు వాళ్ళు చెప్పలేదు. అవి వాళ్ళు ఏది చెప్తలేరు, మరి ఏంది మూసేసిరా, ఏది ఓపెన్ ఉందా తెలుస్తలేదు నాకు అసలే.
లాస్ట్ అండ్ ఫైనల్ మీరు ఏం న్యాయం కోరుకుంటున్నారు? ఏం న్యాయం కోరుతున్నాము? నా పిల్లలు చంపినోడు ఎవడెవరు ఉందో అలా ఎన్కౌంటర్ చేయాలి, వాళ్ళ అసలు నిజం బయటికి వెళ్ళాలి. ఇది ఒక్కతే చేసిందా? పొద్దున ఇంకో ఇంట్లో జరగకూడదు, జరగదు, ఇలాంటివి జరగదు. ఈ ఒక్కతే చేసిందా, ఇంకో పీరియడ్ చేసిండా, ఇంకో బాయ్ ఫ్రెండ్ చేసిండా, ఇంకోటి చేసిండా అనేది బయటికి వెళ్తలేదు అసలు. ఒక్కతే చేయడానికి అంత ధైర్యం ఎక్కడిది? అంత ధైర్యం 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఎంతమంది అసలు నిజం బయటికి వెళ్తలేదు. ఒక్కతే చేసింది అనుకో, ఒక్కదాని మీద చూపియాలి కదా ప్రూఫ్లు. అవి మాకేది చూపిస్తలేరు, ఏది చెప్తలేరు. రిపోర్ట్స్ వచ్చినాయి, పోస్ట్ మార్టం రిపోర్ట్స్. పోస్ట్ మార్టం రిపోర్ట్ మాకెవరు ఇస్తారు సార్? మాకు ఇవ్వలేదు, ఏది చూపించలేదు. పిల్లలకి ఏం జరిగింది మరి? మందుతో ఏం జరిగింది? మందు లేదు, గొంతు నలిపి చంపింది తల్లి అని చెప్పి ప్రెస్ మీట్ లో పెట్టింది. అదొక్కటే తెలిసింది మాకు. అది కూడా మీడియాలో చూసి తెలుసు. నాకు డైరెక్ట్ గా మీతో పోలీసులు ఏం చెప్పలేదు? ఏం చెప్పలేదు సార్. నాకు పోలీస్ వాళ్ళని మీరు అడగడం జరిగిందా? నేను కూడా అడగలేదు సార్. అడిగినామని ఎట్లా అంటావు సార్? అడగలేదు నేను. ఓకే, థ్యాంక్ యూ. అంటే మీరు ఇప్పుడు ఏమనుకుంటున్నారు? రజిత తప్పు అనుకుంటున్నారా, శివ తప్పు అనుకుంటున్నారా? మెయిన్ గా ఇద్దరిది తప్పు ఉంది సార్. తను ప్రేరేపించడం తప్పే, ఆ ప్రేరణకు గురైనందుకు తనది తప్పే. ఎందుకంటే తను ఒక వ్యక్తి ప్రేరేపించినప్పుడు తన పిల్లల్ని ఎట్లా చంపుకుంటారు? ఎందుకంటే తన కడుపు దించుకొని పుట్టారు కదా సార్ 3 పిల్లలు. ఇప్పుడు ఒక వ్యక్తికి ఓకే, నీ క్లాస్మేట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అతని మీద నీకు ప్రేమ పుట్టినప్పుడు నువ్వు డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. కానీ పిల్లల్ని చంపాలని ఎందుకు అనుకోవచ్చు అనుకుంటున్నా? తన పైన ఆస్తి ఉంది సార్. ఎవరి పైన? రజిత పైన. ఓహో, రజిత పైన ఆస్తి ఉంది కాబట్టి ఈ పిల్లలు ఉంటే ఆ ఆస్తి పిల్లలకు చెందుతుంది కాబట్టి వీళ్ళని చంపేస్తే ఆస్తికి ఎవరు అడ్డుండరు అనుకోనా? శివ ప్రేరేపించుంటాడు సార్. ఇట్లా ఈ విధంగా ప్రేరేపిస్తేనే తను ఈ దుర్మార్గానికి పాల్పడింది. ఓకే 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 ఓకే. ఆమె పైన ఎన్ని ఎకరాల పొలం ఉంది? 2 ఎకరాలన్నర పొలం ఉంది, 2 ఫ్లాట్లు ఉన్నాయి ఆమె పేరు మీద. ఓకే, ఇప్పుడు మేజర్ గా మీరు ఇప్పుడు ఎందుకంటే చాలా మంది జనాలు చూస్తున్నారు, మీరు అంటున్నారు ఏం న్యాయం జరగట్లేదు, చాలా మంది వస్తున్నారు పోతున్నారు, మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు, నిరూపణ కూడా జరగట్లేదు. అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ప్రభుత్వానికి ఏం చెప్పదాలి? ప్రభుత్వానికి చెప్పేది ఒకటే సార్, మాకు న్యాయం కావాలి. న్యాయం జరగకపోతే మాకు పట్టియండి, వాళ్ళని ఇద్దరిని పట్టియండి. మెదక్పల్లి గ్రామం అంటే మళ్ళా గుర్తుండిపోయేలా చేస్తాం మేము వాళ్ళిద్దరి పట్ల. ఓకే, వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే అమ్మాయి ఉందో వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడికి రావడం జరిగిందా? 5 రోజుల వరకు ఇక్కడే ఉన్నారు సార్. పిల్లలకు పాలు పోసి వచ్చిన దగ్గర ఇక్కడే ఉన్నారు. వాళ్ళ మమ్మీ ఇక్కడే ఉన్నారు. మమ్మీ డాడీ. వాళ్ళ మమ్మీ ఏం చెప్పడం జరిగింది మీకు? వాళ్ళ మమ్మీ ఏం చెప్తుంది సార్, నేను ఇట్లా అనుకోలేదు, నేను పెంచుకున్నా గానీ పెంచుకున్న తప్పుకు కూడా నన్ను చూడకుండా ఇది చేసింది అని అన్నారు. పెంచుకున్నా అంటే ఈ ఎవరైతే ఉన్నారో ఈమె పెంచుకుంటారు, పెంచుకోరు. ఓకే, ఈమె వచ్చేసి ఒక బంజారా సంబంధించిన అమ్మాయి అని అంటున్నారు. ఎంతవరకు నిజమే? అది నిజమేనా సార్? వాళ్ళే చెప్పారు, వాళ్ళ అమ్మ నాన్ననే చెప్పారు. ఓకే, ఒక బంజారా అమ్మాయిని తెచ్చుకొని పెంచుకున్నాము, ఇప్పుడు ఎస్సీ దాంట్లోకి ఇచ్చారు, అమ్మాయిని మ్యారేజ్ చేశారు. ఓకే, అంటే ఇప్పుడు మేజర్ గా మీకు వాళ్ళ మమ్మీ ఏదన్నా వెళ్ళేటప్పుడు కావచ్చు, పాలు పోసేటప్పుడు కావచ్చు, మీ శోభ కావచ్చు, అది కావచ్చు, ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు, ఇక్కడ ఉన్న పొలిటికల్ లీడర్స్ ఎవరన్నా దీని మీద స్పందించడం జరిగిందా? స్పందించారు సార్, కానీ వాళ్ళ అమ్మ వెళ్తూ ఒక మాట అని వెళ్ళింది సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత తన పిల్లని తిడుతుంటే ఎందుకు ఆ పిల్లని తిడుతుర్రు అది ఇది అని ఇష్యూ అయింది. ఒక 5-10 మినిట్స్ అయింది. అయిన తర్వాత పక్కింట్లో పడుకున్నారు. మార్నింగ్ 3 o'clock లేచిరు. లేచి చక్కగా బావ దగ్గరకు వచ్చిరు. వచ్చి నాయన మరి ఇల్లుకు 7 ట్రిప్పుల ఇటుక కొట్టించిన, 20 సంచుల సిమెంట్ వేయించిన, నా బిడ్డ మీద ఉన్న పుస్తల తాడి నీ దగ్గరనే ఉంది, మరి నాకి నాయన నేను ఎట్లా బతకాలని వచ్చింది. ఎవరు? వాళ్ళ అమ్మ. ఈయన్నే ఉన్నది, ఈయన్నే అడిగింది మమ్మల్ని. 5 రోజులు పాలు పోసి వచ్చిన తర్వాత ఈ మాట అడిగింది మమ్మల్ని. మీ బావగారిని అడిగింది? ఎక్కడ ఇల్లుకి ఉష్క కొట్టించింది? ఈ ఇల్లుకి ఆమె కొట్టించింది, నా డబ్బులు నాకు ఇవ్వండి అని. ఓకే, అది ఎంతవరకు? అంటే పిల్లలు చచ్చిపోయారని అది లేదు, ఆ బాధ లేదు. ఆ బాధ అయిపోయింది. ఈ ఆస్తి కొరకు అడుగుతున్నారు సార్, మరి అది ఎంతవరకు? మీకు ఏమైనా డౌట్ ఉందా వాళ్ళ అమ్మ చేయి కూడా ఏమైనా ఉండొచ్చు అని? మాకైతే తెలియదు సార్. తెలియదు. ఓకే, అంటే వాళ్ళ డాడీ కావచ్చు, అమ్మాయి వాళ్ళ డాడీ కావచ్చు, లేదంటే వాళ్ళ అన్నదమ్ములు ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. ఈ ఒక్కదాన్ని చదువుకున్నారు, చదువుకున్నందుకు మీ ఇంటికి వచ్చింది, దుకాణం పెట్టిపోయింది. మీరు ఇప్పుడు ఆ పిల్లలకు న్యాయం జరగాలంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆ పిల్లలకు న్యాయం జరగాలి, మా కుటుంబానికి మొత్తానికి న్యాయం జరగాలంటే బహిరంగంగా ఉరి తీయాలి. తను పిల్లలు అనుభవించే వేదన, వాళ్ళు పడిన బాధ ఒక్కసారి కూడా అమ్మ వద్దు అనలేదా? తన తల్లికి బాధ అనిపించదా? ఒక్కసారైనా గుర్తు తెచ్చుకోండి. కింద పడితేనే ఎంత విల్లాడిపోతామా, పిల్లలు కింద పడితేనే మనము. కొద్దిసేపు కనిపించకపోతే అలా అంటాము. ఇప్పుడు నేను నా పిల్లలు నా ఇంటి దగ్గర వదిలేసిన, ఇప్పటికి 3 times ఫోన్ చేస్తున్నా.
నా పిల్లలు ఏం చేస్తున్నారు అని బయట వాళ్ళకు. అట్లాంటిది తన తల్లి తన చేతులతోటి చంపుతుంటే ఆ పిల్లలు ఎంత భయపడి ఉంటారు. కన్న తల్లి ఇట్లా చేసిందని ఎంత మనోభావన. ఎట్లా చంపింది అనుకుంటున్నారు మీరు? అంటే కొంతమంది ఏమంటారు అంటే పెరగన్నంలో విషం పెట్టిందని అంటున్నారు, చంపేసింది అనుకుంటున్నారు, టవాల్తో చంపేసిందని అన్నారు. ముగ్గురు ఓకే చంపేసింది అనుకుంటే ముగ్గురు పిల్లల్ని ఒకేసారి ఎలా చంపేయచ్చు? ఒకరిని తర్వాత ఒకరిని చంపిందంట. అంటే పిల్లలు అరవకపోవచ్చునా? అది నాకే అదే అంటున్నా సార్, నేను పిల్లలు అరవకపోవచ్చా అడగకపోవచ్చా ఏంది అసలు అని. మామూలుగా ఏదైనా కొనియమంటేనే పిల్లలు కొద్దిసేపు ఏడిస్తే మన మనసు చలించిపోయి మన దగ్గర డబ్బులు లేకపోయినా వేరేటోళ్ళతో కొనిస్తాం. అంటే కన్న తల్లే ఒక నరురూప రాక్షసి లాగా కన్న పిల్లల్ని చంపేయడం అనేది ఎట్లా పుట్టిరో అట్లా చంపేసింది. అసలు ఇది చాలా ఘోరం ఇది. ఎందుకంటే సమాజంలో ప్రతి మనిషికి ఒకటి ఏదో ఒకటి సమాజానికి యూజ్ అయ్యే కొన్ని ఉండాలని కొంతవరకు ఆలోచిస్తాం. కానీ ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి, అసలు ఏంటి, ఇలాంటి వాళ్ళకు ఎలాంటి శిక్ష పడాలి? సరే మీరు కామెంట్ రూపంలో మీరే చెప్పండి. ఎందుకంటే రేపు పొద్దున ఈ రోజు ఈ అమ్మాయి, ఎందుకంటే ఇది కొత్తగా ఉంది, పిల్లలను చంపిన వాళ్ళు చాలా రేరు. ఇది చాలా సంచలనంగా ముగ్గురు పిల్లలు ఒకేసారి చంపిన వ్యక్తి నాకు తెలిసి మీరు విని ఈ ఒక్కతే అనుకుంటా, నాకు తెలిసి ఉండొచ్చు, మేబీ ఎవరన్నా ఒకరు ఉండొచ్చు. కానీ సరే వెళ్ళాలనుకుంటే పిల్లల్ని వదిలేసి నీ ప్రీడి కోసం నువ్వు వెళ్ళడంలో తప్పులేదు మీన్స్ వెళ్ళనుంటివి. కానీ పిల్లలని పొట్టన పెట్టుకొని ఆస్తి కోసం కావచ్చు ఇంకోటి కావచ్చు, ఇది మాత్రం అసలు దీన్ని మరి ఏ విధంగా తీస్తారు, ఏ విధంగా తీసుకుంటారు, మీరు ఎట్లా ఆలోచిస్తున్నారు? మీ బావగారు ఏమంటున్నారు ఈ మధ్య మీతో? మా బావగారు చెప్పేది ఒకటే సార్, తన ఆత్మకు శాంతి కలగాలి, పిల్లలకు ఆత్మకు శాంతి కలగాలంటే తనని చంపేయాల్సిందే. ఇద్దరిని చంపేయాలా? తన ఇద్దరిని సార్, ఇద్దరు. ఓకే, మీరు తనని అరెస్ట్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది, ఆమెతో ఏమైనా మాట్లాడడం జరిగిందా? మరి పిల్లలు చనిపోయారు, పిల్లల కాస్ట్ అని కావచ్చు, అంటే బొంద పెట్టేటప్పుడు చివరి చూపు చూడడానికి ఏమన్నా వచ్చిందా? ఆమె రాలేదు సార్, తీసుకురాలేదు, పోలీసులు తీసుకురాలేదు. అడగడం జరిగిందా? అడిగిరు సార్. మా బావ వెళ్ళి లాస్ట్ చివరి చూపు అయినా ఉండని సార్ తనకి అని అంటే అంతకు అప్పటికి మాకు తెలియలేదు ఆమెనే చంపుతుంది అని, మాకు తెలియలేదు. ఆమెనే చంపిందన్న విషయం మీకు తెలీదు? తను విషం నాగింది, పిల్లలకు పెట్టింది, ఏదో కోపంలో జరిగిపోయిందేమో, పిల్లల్ని చివరి చూపు అన్నా చూసుకుంటదని పిలవడానికి వెళ్తే వాళ్ళు పంపియనన్నారు సార్, పంపియనన్నారు పోలీసులు. ఎప్పుడు అంటే ఈ పిల్లల్ని బొంద పెట్టిన తర్వాత తెలిసిందా ఆమెను చంపిద్దని? అంతకన్నా ముందే తెలిసింది సార్. ఫస్ట్ ఈ పిల్లల్ని ఇక్కడ పంపియము మేము, ఆమెను పంపియము అన్నప్పుడే మనకు మైండ్ లో ఒక బల్బ్ వెలగాలి కదా సార్. అదే పోలీస్ వాళ్ళకి ఒక డిక్లరేషన్ అయింది, వాళ్ళకి డిక్లరేషన్ అయిన తర్వాతనే మాకు పంపియనని చెప్పారు. ఓకే, పంపియనని చెప్తేనే సైలెంట్ గా వచ్చేసారు. కనీసము ఆ వీడియోలలో చూస్తుంటే నా పిల్లల్ని నేను చంపేసిన అనే ఒక పశ్చాత్తాప అనేది కావచ్చు ఇంకోటి కావచ్చు, ఆమెలో ఒక బాధ అనేది లేదు. అంటే దిల్దారిగా నేనేం తప్పు చేయలేదు, నన్ను ఏదో కావాలని అరెస్ట్ చేసిరు అనే విధంగా ఆమె నడిచే స్టైల్ కానీ అది కానీ ఉంది తప్ప, మళ్ళీ ఈ శివ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు పొద్దున ఇంకో ఇంట్లో ఇలాంటి ఘటన జరగొద్దు అంటే ఇలాంటి వాళ్ళకు ఒక కఠిన చర్యలు కావచ్చు, వీళ్ళని చాలా సీరియస్గా తీసుకొని ఏదో ఒకటి చేస్తేనే రేపు పొద్దున ఇంకొకరు చేయరు. అంటే ఇంకొకరికి భయం ఉండాలంటే వీళ్ళన్నట్టుగా మరి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ప్రభుత్వాలు కావచ్చు, లేదంటే పోలీసు వారు కావచ్చు, లేదంటే కోర్టులు కావచ్చు, ఎలాంటి శిక్షలు వేస్తారు అనేది అది చూడాల్సింది. మీరు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం చెప్దాం అనుకుంటున్నారు? చంపేయాల్సిందే సార్, ఎందుకంటే ఇంకొకరు తయారవుతారు సార్ ఇట్లాంటివి. ఇంకా మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఇట్లా తయారవుతారు, మగ పిల్లలే గాని ఆడపిల్లలే గాని, ఇంకా ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుంది మనం. ఓకే, మీరు పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చారు కదమ్మా, ఎక్కడన్నా గాయాలు ఉన్నాయా, లేదంటే గొంతు ఉరేసి అది ఉంటది కదా? పోస్ట్ మార్టం కి తీసుకెళ్లారు, మమ్మల్ని టచ్ కూడా చేయనియాలి పిల్లల్ని, లోపలికి కూడా ఇంట్లో లోపలికి కూడా మమ్మల్ని జస్ట్ ఇక్కడికి వచ్చినాక కూడా జస్ట్ ముఖం మందమే మీరు చూడొచ్చు తప్ప ఇక్కడికి నుంచి జస్ట్ మొత్తం కట్టేసారు. ముగ్గురు పిల్లలు పోస్ట్ మార్టం, ముగ్గురిని పోస్ట్ మార్టం చేసారు. పిల్లలు ముగ్గురిని వాళ్ళ అమ్మ చంపేసింది అన్నప్పుడు మీ మనసులో ఏమనిపించింది? ఏ విధంగా అంటే నార్మల్ గా పిల్లలకి ఏదైనా అయిందంటే, అంటే మామూలుగానే మనం ఎమోషనల్ గా ఉంటాం ప్రతి ఒక్కరు, మీరేమనుకున్నారు? అసలు చాలా ఎమోషనల్ సార్, అసలు చెప్పుకోలేకపోతే ఏడ్చి కళ్ళ నీళ్ళు ఎండిపోయినట్టున్నాయి మీ కళ్ళ. ఏడుద్దామన్నా గానీ కళ్ళలోంచి నీరు కావట్లేదు, కానీ మనసులో మాత్రం భయం, గుబులు. ఎప్పుడు ఈ పిల్లలు ఈ టైంలో ఏం చేసేవారు, ఎట్లా ఉండేవాళ్ళు, ఈ టైంలో స్కూల్కి వెళ్తుండేనా, ఈ టైంలో ఇంటికి వస్తుండేనా, తల్లిదండ్రితో ఎట్లా మాట్లాడుతుండే, ఇంకా మాకంటే పక్కనున్న తండ్రి వేదన ఇంకా ఘోరంగా ఉంది సార్. ఘోరం అంటే ఘోరం, అసలు చూడాలని తన ముఖం కూడా చూడాలనిపిస్తలేదు మాకు, అంత భయం అవుతుంది. నేను కూడా సూసైడ్ చేసుకొని చనిపోతా అనే మాటలు ఆయన నోట్లో నుంచి వస్తున్నాయని విన్నాం, ఎంతవరకు నిజం? అవును సార్, ఇప్పుడు పిల్లలు లేని బ్రతుకు నాకేం బ్రతుకు, నేనుండే ఏం లాభం, నేను ఎవరి కోసం బ్రతకాలి, ఎవరిని ఉద్ధరించాలి నేను?
ఓకే, ఈ మాటలు వస్తున్నాయి సార్ తనకు కూడా. ఓకే. సో చూశారు కదా, ఎందుకంటే ప్రతి మనిషి పుట్టినప్పుడు సమాజానికి ఎంతో కొంత యూజ్ అయ్యే విధంగా ఉండాలి తప్ప రేపు పొద్దున పెళ్ళే ఆడపిల్లలు కావచ్చు, అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా అంటే దీన్ని వాళ్ళన్నట్టుగా నిజంగానే ఉరిదీయాలా, లేదంటే మీకు రేపు పొద్దున మొన్న ఏదైతే సంఘటన జరిగిందో అదేం దిశ సంఘటన అలాంటిది కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళకి అలాంటి శిక్షలు పడితే న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు వాళ్ళు కూడా. ఓకేనా, మీ కామెంట్ రూపంలో ఏదైనా సరే, 3 పిల్లల్ని పొట్టన పెట్టుకున్నది, కన్నప్పుడు ఆ కన్న కోత ఎట్లుంటుందో ఆమె కన్నా ఆమె మనిషే కదా, మరి ఆమెకి ఎందుకు తెలియలేదు అనేది, అది ఏం జరుగుతుంది, ఎటు పోతుంది, పోలీసు వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఎవరైతే చెన్నై వాళ్ళు అక్కున్నారో ఆమె మాటలను కూడా విందాము. అమ్మా, ఏం జరిగింది అసలు? ఏం జరిగింది సార్ మాకైతే తెలియదు. మేము 3 రాళ్ళు ఉంటాము. మా ఆయన మంచివాడు, మా ఆయన ఎప్పుడు పని చేసుకునేవాడు. మా వదిన ఇట్లా 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 దశ అయ్యి మా పిల్లలను ఖరాబ్ చేసింది. మా వదిన ఉండొద్దు, మా వదిన చంపేయాలి. ఎందుకంటే మేము ఇట్లా ఒక ఆడపిల్లల మేరే పొద్దుగాల మాకు కూడా ఇదే పరిస్థితి వస్తుంది. మా మొగలు కూడా ఇట్లా, మా మొగలను కూడా ఇట్లా చేయాలని తలుచుకుంటాం. మేము ఇట్లా ఉన్న పిల్లల ఖరాబ్ చేసింది. మా పిల్లలు మాకు కావాలంటే దక్కరు. మేము చూడలేక మా ఆయనను చూడలేక మేము అల్లార్క ఆగిపోతున్నాం మా పిల్లల కోసం. మా పిల్లలకు న్యాయం జరగాలంటే మీ వల్లనే, మాకు పోలీసు వాళ్ళ వల్ల మీ వల్లనే న్యాయం జరగాలి. మా అన్న ఎంత నరకం చూస్తుండో మా ముందర ఆమెను అంతా చంపేయాలి. అట్లా మళ్ళా ఒక్కరిని కాదు, 2 చంపేయాలి సార్. 2 చంపేస్తేనే న్యాయం. ఒక ఆడపిల్లకి ఇట్లోటి పరిస్థితి రాదు, ఒక మగోనికి ఇట్లోటి పరిస్థితి రాదు. అందరం ఒకలాగా ఉండాలంటే చంపేస్తేనే కరెక్ట్ అయితే సార్, చంపేయాలి. మంచిగా ఉండే సార్. దసరా పండుగకి వచ్చినాం సార్, మస్తు ఎంజాయ్ చేసింది. శివరాత్రికి ఇట్లా పోయినా మంచిగా ఉన్నది. మా వదిన ఇట్లాంటి మార్కులు రానియలే సార్ మా దగ్గరికి. మమ్మల్ని ఇట్లా చేస్తుంది, ఇట్లా ఆలోచించుతుంది అని మా దగ్గరికి రానియలే. ఎంజాయ్గా తిందాం, కూర్చుందాం, గుడికోదాం మొత్తం అని ఎంజాయ్ చేసింది. కానీ మా వదిన ఇట్లాంటి మార్కులు తేలి. ఇప్పుడు మేము ఏం జరిగిందంటే మా వదిన ఏం చేసింది తెలియదు సార్. మాకు మొత్తం వెళ్ళాం, మా పిల్లలు మాకు ఒప్పగించినాక మాకు తెలుసు. పోలీసు వాళ్ళే చెప్పారు ఈ మాట. ఏమని చెప్పారంటే, మీ అన్నం తీసుకొని వెళ్ళిపోండి, ఈమెతోటి మేము మాట్లాడుకుంటాం అన్నప్పుడు మాకు ఆలోచన వచ్చింది. మా వదిననే ఇట్లా నటించింది. మా అన్నతోటి 80,000 80 చిల్లర మా అన్నతోటి డబ్బులు కట్టించినాం దవాఖానలో. మేము కట్టించి ఆమె దవాఖానలోకి వెళ్ళి రీఛార్జ్ చేసిన దాకా నేను, మా తమ్ముడు, మా వదిన, మా అన్న అందరం ఆనే ఉన్నాం. పిల్లలను చూసినాము, పోయినాము, చూసే రానియలే పోలీసు వాళ్ళు. రానియకపోతే ఆమెకు ఏముందో ఎట్లానో మా అన్న పరిస్థితి ఇట్లా అని ఆమె దగ్గరకు ఉరికొచ్చినాము. ఆమె దగ్గరకు వస్తే పోలీసు వాళ్ళు రావద్దు మీరు అని చెప్పేసారు. చెప్పే వరకు మేము సార్ దగ్గరకు పోయి అడిగిన. నేను సార్ దగ్గరకు పోయి అడిగితే, సార్ గిట్ట రావద్దు మీరు, ఈమె తీసుకుపోతాం మేమని చెప్తే, అయ్యో ఏమైంది ఈమె తీసుకొని, కానీ మీ అన్నని మీకు ఒప్పగిస్తామని చెప్పారు. మా అన్నని ఒప్పగిస్తా అన్నప్పుడు మా ఆలోచనలు వచ్చింది. మా వదిననే ఇట్లా చేసిందని మాకు అప్పుడు ఆలోచన వచ్చింది సార్. మాకు అంత కొద్ది ముందు ఏమనుకున్నాం అంటే, ఏదో ఉంటాయి చిన్న చిన్న లొల్లులు ఉంటాయి పిల్లలకు. మేము కూడా ఎప్పుడు పని చేసుకుంటాం. ఏదన్నా అంటే పిల్లలు కొట్టుకుంటాం, తిట్టుకుంటాం. ఏదన్నా చేసిందేమో మా వదిన, ఏమైతుంది అన్నట్టు ఇట్లా మత్తేసిందో ఏమైంది అనుకున్నాం సార్. మాకు ఇంత పాపం అని తెలియదు. మా అన్న మంచివాడు, మా అన్న అట్లోటోళ్ళు కాదు, ఎండ కోయటోళ్ళకి నీరు పోస్తాడు మా అన్న. ఒక ఆడపిల్ల అట్లోటి గున్నం మా అన్న తన జవర్జనం చేసేది లేదు. మా అన్న అట్లోటోడు. మా వదిన మా అన్నని ఇట్లా చేసింది. పిల్లలు అని రోజు రోడ్డు పోటు పోతుండు వస్తుండు. అన్నం లేదు, రోజు గుల్కోసులు ఎక్కుతున్నాయి. ఏ రోజు రాలేదు సార్. మేము శివరాత్రికే పోయినా ఒక్క రోజు ఇట్లా మాకు డౌట్ అంటే, ఎప్పుడు ఎంజాయ్ సంబంధం ఉంది అనేది ఆమె ఎట్లా మాట్లాడింది, అమ్మ తిందామమ్మా, గుడికి వెళ్దామమ్మా, పొయ్యొత్తామమ్మా, వస్తాము, ఒక రోజు ఉండుర్రి, రేపు ఉండుర్రి, ఈ రోజు ఉండుర్రి అని ఇట్లా గడిపింది. అనిపించలేదు సార్. ఎప్పుడైనా ఒకసారి పిల్లలకు అసరిస్తేనో, కోపం వచ్చి తిడితేనో, మా వదిన ఎట్లా అంటుంది తల్లి వెళ్ళిపోవాలనేది ఆలోచన ఉంటుండే. మా వదిన ఎప్పుడు గదిరియలే, తిట్టలే. ఇట్లా చేయాలని ఆలోచనలు ఉండే చేసింది సార్. ఆమెనైతే మంచి తానంగా తోలుకొచ్చి ఇట్లా చేసింది మమ్మల్ని. మా అన్న రోడ్ మీద చేసింది. 2 కురిశిక్షణ అనవాడాలి, 2 కాల్చి పారేయని ఓకే, దిశ ఘటన లాగా జరగాలి. ప్రియాంక రెడ్డి ఆమెను ఎట్లా కాల్ చేసారు అట్లనన్నా కాల్ చేయాలి. లేదంటే ఉరిశిక్ష మంది చూడంగానే తీసేయాలి సార్. ఇంకొక ఆడపిల్ల నేర్చుకుంటది, ఇంకొక మోపిల్లగా నేర్చుకుంటాడు. ఇది అయితే ఉండొద్దు సార్, ఎప్పటికి ఉండొద్దు ఇది. కానీ పోలీసు వాళ్ళు కూడా శ్రద్ధ తీసుకోవాలి సార్. మీరు తీసుకోవాలి, వాళ్ళు తీసుకోవాలి, అందరు శ్రద్ధ తీసుకుంటేనే మాకు న్యాయం జరగాలి. ఇది ఎంతవరకు న్యాయం జరగాలి సార్. మాకు న్యాయం తోటి పని. ఇప్పుడు 3 పిల్లల్ని ఇక్కడే పెట్టినాం సార్. ఇక్కడనే పెట్టినాం. 3 పిల్లలని ఇక్కడనే పెట్టినాం. 3 పిల్లలని ఇక్కడే పెట్టినాం. కానీ అక్కడ పోవాలంటే పానం అల్లల్లల్ల అంటది. పిల్లలు ఎప్పుడు ఎట్లుండేది ఏంది, పిల్లలు వస్తుంటే పోతుంటే. దసరా పండుగకి వచ్చి మస్తు కొలాటాలు, అలా ఎంజాయ్ మస్తు పండుగ వాళ్ళు చేసింది.
అట్లోటి పండుగలు చేశారు సార్ ఆ పిల్లలు. ఎంత మంచిగా ఉన్నారు, అంతా అది చేసింది మా వదిన. శివ అనే మీ వదినకి శివ అనే వ్యక్తితో సంబంధం ఉందని మీకు ఎప్పుడు తెలుసు? మాకు మా పిల్లల బొంద పెట్టినాక పోలీసు వాళ్ళే చెప్పారు. మేము పోలీస్ స్టేషన్ కాడికి పోయినా, నేను పోలీస్ స్టేషన్ కాడికి పోయినా సార్, పోయి ఇట్లా కానిస్టేబుల్ కూర్చుంటే వదినే 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 అని 10 సార్లు పిలిచిన. నేను పోలీస్ టౌన్ లో పోయి పిలిచిన వదినే వదినే అంటే నేను ఆమె తల కిందికి పంపింది. పైకి లేపే ఒకసారి చూస్తా, ఏం చేసినవే పిల్లలను, ఒక్క ముక్క చెప్పకపోతివే, మొన్న శివరాత్రికి వచ్చి చెప్పపోతివేమే అని నేను ఏడ్చుకుంటా. నేను ఏడ్చితే కూడా ఆమె నా దిక్కు ఒక కన్నీరు దుల్పకుండా కూర్చొని చూస్తుంది ఆమె. అంటే నువ్వు పోయినప్పుడు నా పిల్లలని చంపుకున్నానే ఆ బాధ ఏదన్నా ఉందా? ఆమె బాధ లేదు సార్, ఎంజాయ్ గా కూర్చుంది, ఇట్లా పెట్టుకుంది, ఇట్లా కూర్చుంది, ఒక్క ముక్క కూడా చెప్పలే మాతోటి. ఏమన్నదంటే ఏం చేసినావంటే నేనే చంపుకున్నాను, అది ఒకటే మాట అంతే సార్. అప్పటికే పోలీసు వాళ్ళు మాకు బయటకు మేము పోగానే చెప్పేసిర్రు. చూద్దాం అడుగుదామని పోయినాం. 4 గంటలకు అట్లా పోయినా. పోయి నేను అడిగితే ఏం చేసినావంటే నేనే మందు పోసిన, నేనే చంపేసిన అంటే ఎట్లా చేతులు వచ్చినాయంటే నేనే చంపేసిన. ఇంకే జవాబు లేదు, నేనే చంపేసిన అన్నది మాతోటి, కానీ ఇంకొక ముక్క చెప్పలే సార్. ఓకే ఓకే. లాస్ట్ మీకు ఏం న్యాయం కావాలి? మాకు న్యాయం అంటే మా పిల్లలకు జీవికి తురిపితుండాలంటే ఆమెను ఆయన ఇద్దరిని చంపేయాలి సార్. చంపేస్తే ఒక ఆడపిల్ల చెయ్యదు, ఒక మగోళ్ళు చెయ్యరు. ఇది 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 జరిగితేనే మన తెలంగాణకు మంచి పేరు సంపాదిస్తాం. ఇది జరగకపోతే మన తెలంగాణ ఉండదు సార్. ఇది ఓకే, చూసారు కదా. ఎందుకంటే వాళ్ళ ఆవేదన ఏదైనా సరే, రేపు పొద్దున ఈరోజు ఈ ఘటన, రేపు ఇంకో ఘటన ఇలాంటి జరగకూడదంటే వాళ్ళిద్దరిని చంపేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మరి అది ఏ విధంగా ఏంటి అనేది మీరు చూడాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అమీన్పూర్లో జరిగిన ఏదైతే సంఘటన ఉందో, 3 పిల్లల్ని కన్న తల్లే పిల్లల్ని చంపేసి పిల్లల మధ్యలో పడుకొని, అంటే ఆమె కన్న పిల్లల్ని ఆమెనే చంపేసి పిల్లల మధ్యలో పడుకొని ఒక మురుకురాల్లా కావచ్చు. అంటే ఇలాంటి ఆడదాన్ని ఏమనాలి? ఎందుకంటే ఇలాంటి సంఘటనలు చూస్తే ఓసారి కళ్ళలకు నీళ్ళు వస్తూ ఉంటాయి. ఎందుకంటే కన్న పిల్లల్ని కథమార్చి ఆమెనే ఆ పిల్లల మధ్యలో పడుకొని ఒక రాక్షస ఆనందం పొందిందంటే ఇలాంటి ఆడవాళ్ళని ఏమంటారు? పిల్లల్ని ఎక్కడైతే బొందబెట్టారో వాళ్ళ ఫాదర్ కూడా ఇక్కడే ఉన్నారు. ఆ 3 పిల్లల, ఎందుకంటే కన్న తండ్రికి అంటే ఆయన పరిస్థితి ఎట్లయిపోయిందంటే బతికుండి కూడా చచ్చిపోయిన శవం లాగా ఉంది ఆయన పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే కట్టుకున్న పెళ్ళామే కాలయముడు అయినట్టు, కట్టుకున్న పెళ్ళామే ఒక రాక్షస ఆనందం కావచ్చు కన్న పిల్లలతోని. మళ్ళీ సంపేసి ఆ అమ్మాయి ఎవరైతే 3 పిల్లలనో, 2 మళ్ళీ చిన్న పిల్లలు కూడా పెద్దవాళ్ళు, వాళ్ళని కలిపా లేదంటే వాళ్ళ మందు పెట్టిందా, ఏం జరిగింది ఒకసారి ఆయన మాటల్లో కూడా విందాం. ఇంకోటి ఏంటంటే సమాజము ఎటుపోతుంది అసలు ఏంటి, ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే ఇలాంటి సంఘటనలు చూస్తే పెళ్ళాళ్ళ మీద నమ్మకాలు పోతున్నాయి. ఇలాంటి ఆడవాళ్ళ వల్ల వైఫ్ల మీద ఆస్తులు రాసేయడం కావచ్చు. లేదంటే ఇప్పుడు ఎవరైనా సరే హస్బెండ్ పెళ్ళాన్ని నమ్మితే పెళ్ళాము హస్బెండ్ కంటే పిల్లల మీద ఎక్కువ ఉంటుంది వైఫ్కి. కానీ ఇలాంటి ఆడవాళ్ళని ఏం చేయాలి ఏంటి? ఒకసారి ఆయన కూడా చాలా బాధలో ఉన్నారు. ఇక్కడ 3 పిల్లల్ని ఒకే దగ్గర పూడ్చిపెట్టడం జరిగింది. ఒకసారి అది ఇక్కడే ఒకసారి చూడండి. ఎందుకంటే అతను కూడా ఇక్కడ ఉన్నాడు, వాళ్ళ హస్బెండ్. ఇదే 3 పిల్లల్ని ఇక్కడే పెట్టడం జరిగింది. అసలు ఎందుకు ఇట్లా జరిగింది అనుకుంటున్నారు? ఏంటి అసలు ఎవరెవరు ఉన్నారు దీని వెనక? దాని వెనుక ఎవరున్నారు? వాళ్ళను బయటికి తీయాలి. గెట్ టుగెదర్ పార్టీ వల్ల వాళ్ళకు శివకు మా భార్యకు పరిచయం పెరిగిందని చెప్పడం అయింది. వాళ్ళ వెనుక అసలు ఎవరెవరు ఉన్నారు వాళ్ళను తీస్తే మాకు బాగుంటుంది సార్. అది ఓకే. ఎప్పుడు జరిగింది ఈ సంఘటన? అంటే మీకు ఎప్పుడు తెలిసింది ఇట్లా జరిగింది అనే విషయం? మీకు ఎప్పుడు తెలిసింది? నాకు ప్రెస్ మీట్లో సారు సిఐ గారు చెప్పినప్పుడు నుంచే తెలుసని, అంతవరకు దాకా అయితే తెలియదు నాకు. వాడు ఎట్లుంటాడు ఎవడు అనేది కూడా తెలియదు సార్ మనకు. ఓకే. అంటే మీరేమనుకుంటున్నారు అంటే బాయ్ ఫ్రెండ్ మైకంలో పడే నీ పిల్లల్ని అనుకుంటున్నావా? ఇంకా మరి ఎవరు సార్ భార్యనే ఎవరు చంపిరో తెలియాలంటే ఆమెను ఖండిస్తేనే బయటకు పడుతుంది, అసలు నిజం బయట పడుతుంది. 1 వీక్ బ్యాక్ ఫస్ట్ ఆ పిల్లలు చనిపోయిన రోజు నేను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారని ఒక వార్త బయటకు వచ్చింది సార్. నన్ను తీసుకెళ్లారు, నేనే చంపిన, పెరుగులో పోసి ఇసం పోసి చంపిరని నన్నే అన్నారు. అసలు నిజం బయటికి వెళ్ళింది తర్వాత ఒక 10-10:30 తర్వాత బయటకు వచ్చేసింది అది. ఓకే. అంటే పిల్లల్ని ఏ టైంకి చంపింది? అంటే మీరు పనికి వెళ్ళారా, మీరు ఇంట్లో లేరా? అసలు మీకు ఎప్పుడు తెలిసింది విషయం? నేను 9 గంటలకు ఇంట్లో అన్నం తిన్నా. 10:10 నుంచి 9 గంటలకు ఇంట్లో అన్నం తినేటప్పుడు నా పెద్ద బాబు మాట్లాడు, నా అమ్మాయి మాట్లాడింది. ఒక చిన్న అబ్బాయి మాట్లాడలేదు. వాళ్ళిద్దరు మాట్లాడారు. మా చిన్న అమ్మాయి తింటున్నది, నేను తిన్నా. పెరుగన్నంతో ఆమె తిన్నది, నేను పప్పన్నంతో నేను తిన్నా. ఆ తర్వాత చందన ట్రిప్ వెళ్ళాను. 10:10 గంటలకు వెళ్ళాను. 11:22 నిమిషాలకు తిరిగి వచ్చాను.
తిరిగి వచ్చిన తర్వాత డోర్ కొడితే డోర్ తీసేది మా భార్య. నేను ఇంట్లోకి పోయాను. నిద్ర వస్తుందని పండుకున్నా. నిద్రలో పోయినాక 2:30 ప్రాంతంలో మా భార్య గొంతుబాయే అని అన్నది. అంటే మీరు ఎన్ని గంటలకు ఇంటికి రావడం జరిగింది? 11:22 అంతకన్నా ముందు మీరు అందరం కలిసి అన్నం తిన్నాము, వాళ్ళు పెరుగన్నంతో తిన్నారు, నేను పప్పు తిన్నా అంటున్నారు కదా, అది ఎన్ని గంటల టైం? సాయంత్రం 8, 7 9 గంటలకు తిన్నా నైట్ 9 గంటలకు. అప్పుడు పిల్లలు ముగ్గురు నీతో మాట్లాడడం జరిగింది? ముగ్గురు మాట్లాడలేదు, ఇద్దరు మాట్లాడారు. అమ్మాయి అబ్బాయి, పెద్ద అబ్బాయి మాట్లాడారు. ఏం జరిగింది ఆ టైంలో? మీతో ఏం మాట్లాడారు వాళ్ళు? మా డాడీ బయటికి నేను గేటు తీయంగానే మా పెద్ద అబ్బాయి వచ్చాడు బయటికి. డోర్ తీసుకొని బయటికి వస్తే, ఏ నాన్న తిన్నావా అని నేను మా సాయిని అడిగాను. సాయిని అడిగితే తిన్న డాడీ అని అన్నాడు. అన్న తర్వాత నేను కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి టిప్ ఉందని అన్నం తినడానికి వెళ్ళాను. వెళ్ళే వరకు మా బుజ్జి లోపల రూమ్లోకి వెళ్ళి వచ్చింది. బెడ్రూమ్లోకి వెళ్ళి వచ్చి, ఏ నాన్న అంటే, నాన్న నాకు నీరసంగా ఉంది అన్నది మా మధు అంటే, మా అమ్మాయి అంటే, సరే పెరుగన్నం తినబెడతలే, హాస్పిటల్కి చెప్పొద్దా అని మా భార్యను నేను అడిగాను. నీవు హాస్పిటల్కి గిన్నె పక్కనున్న హాస్పిటల్కి పోయి చూపించుకురావచ్చు కదా, లేకపోతే నాకన్నా ఫోన్ చేయొచ్చు కదా అని మా భార్యను గదిలిచ్చిన. సరే రేపు తీసుకెళ్తలే చందనగర్ అన్నది. నా ముగ్గు ఏం జరిగింది తెలియదు. నేను అయితే ఇప్పుడు మీరు అంటే కొంతమంది ఏమంటున్నారంటే కలిపారని కొంతమంది అంటారు, పెరుగన్నంలో మందు కలిపారంటారు. అసలు ఏం జరిగింది అంటే బయట ఏం జరుగుతుందంటే కలిపారని, మొన్నటిదాకా ఏం జరిగింది, పెరుగు అన్నంలో విషం పెట్టి అన్నారు. అంటే ఆల్రెడీ ఒక బాబు పడుకొని ఉన్నారా, అంతకన్నా ముందే మీరు వచ్చినప్పటికే ఆ బాబుని చంపేసింది అనుకుంటున్నారా? తెలియదు సార్, అది చూడండి. నేను ఎట్లా చెప్పాలి సార్, నేను చూడలేదు. చూస్తే నా పిల్లలు చంపితే నేను ఊకుంటున్నా సార్, నేను ఊకోలేకపోదు. ఓకే, తినేసి మీరు బయటికి వెళ్ళారు, మళ్ళీ ఎన్ని గంటలకు వచ్చారు? నైట్ 11:22 అయింది సార్, నేను కరెక్ట్ టైం చెప్పాను. ఓకే, వచ్చేసరికి పిల్లలు పడుకొని ఉన్నారు. ఓకే, తల్లి తినిపించింది, పండబెట్టింది కదా అనుకున్నా. ఇంత పాపం జరుగుతుంది నేను ఎప్పుడు ఊహించుకోలేదు సార్, కలలో కూడా అనుకోలేదు నేను. ఓకే, అంతా నేను అడ్డొస్తే నన్ను చంపేది ఉన్నది సార్. నేను అడ్డున్నా, నా పిల్లలు ఏం పాపం చేసిర్రు, నేనేం పాపం చేసిన? నేనంటే పెళ్లి చేసుకున్న పాపానికి నన్ను పిల్లలని ఎందుకు చంపాలి సార్? ఎవరు ఇచ్చారు అధికారం వాళ్ళకు? ఎవరితో చేయించింది? దాని వెనుక ఎవరున్నారు? ఇవన్నీ తీయాలి సార్. పోలీసు సహకారం నాకు సహకరిస్తే వాళ్ళందరూ ఎవరున్నారు, ఎట్లా జరిగింది అవన్నీ చెప్పాలి సార్ నాకు కూడా. ఓకే, అయితే ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా, ఇప్పుడు మీరు శివ అన్నారు ఇంతకుముందు ఒక మాట, శివ అనే వ్యక్తి అండ్ అదేమది గెట్ టుగెదర్ దానికి వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళింది గెట్ టుగెదర్కి? ఆమె గెట్ టుగెదర్కి ఎప్పుడు వెళ్ళింది తెలియదు సార్. ఒకసారి మధ్యలో ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఒక అమ్మాయితో మాట్లాడుతుంటే నేను అన్నాను, గెట్ టుగెదర్ లేదు, ఏ గెదర్ లేదు, పోతే స్కూల్కి వెళ్ళు, లేకపోతే ఇంటికాడ ఉండని చెప్పేసిన. ఎన్ని నెలల క్రితం ఇది జరిగింది? 3 నెలలు అయింది సార్. అది 3 నెలల క్రితం. ఓకే, మీకు తెలిసిన సమాచారం ఇప్పుడు శివ అనే వ్యక్తి ఎట్లా పరిచయం అని తెలిసింది? నాకు తెలియదు సార్, అది ఎట్లా పరిచయం అయింది, ఎట్లా తెలుస్తుంది? అది మొన్న ప్రెస్ మీట్ లో సార్ చెప్తేనే తెలుసు నాకు తెలియదు. ఆడు శివ అనేటోడు ఎట్లున్నారు కూడా తెలియదు, ఆమె ఏం చేస్తుంది కూడా తెలియదు. ఇప్పుడు స్కూల్కి పోతున్నాను నన్ను నమ్మించింది. నాకేం చెప్పేది, స్కూళ్ళలో ఫోన్ వాళ్ళు ఫోన్ మాట్లాడితే నాకు స్కూల్ టీచర్ అని చెప్పేది. ఓకే, నిజమే, పేరెంట్స్ టీచర్లు మాట్లాడతారు కదా అని నేను అనుకున్నా. ఓకే, ఇప్పుడు మీరు గెట్ టుగెదర్ కి మీరు వెళ్తా అంటే మీరు వద్దన్నారు, అవునా? గెట్ టుగెదర్ కి వెళ్ళిందా లేదా అనే విషయం మీకు ఎట్లా తెలుసు? చెప్పిందా మీకేమన్నా? చెప్పలేదు, ఏమి చెప్పలేదు. నేను వెళ్ళినా అని చెప్పలేదు, వెళ్ళలేదు అని చెప్పలేదు. వెళ్తా గెట్ టుగెదర్ లోనే శివ పరిచయం అయిందని మీరు ఎట్లా అనుకుంటున్నారు? మేము పోలీసు వాళ్ళు చెప్తున్నా, నాకేం తెలియదు. అది పోలీసు వాళ్ళకి మీకు ఎట్లా పరిచయం శివ అంటే గెట్ టుగెదర్ పార్టీలో పరిచయం. ఈ శివ అనే వ్యక్తి కావచ్చు, లేదంటే ఇప్పుడు మీ వైఫ్ కావచ్చు, వీళ్ళు ఎట్లా దోస్తులు, ఎట్లా వీళ్ళు? వాళ్ళు 10th క్లాస్ చదివారంట, ఒక దగ్గర ఒకటే స్కూల్ అంట, 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళు. వాళ్ళ వల్ల నేను 13 సంవత్సరాల జీవితంలో నాకు ఎన్నడూ ఏంటి మాట్లాడింది ఏదన్నా ఉంటే నాతో మాట్లాడేటప్పుడు మంచిగానే ఉండేది. ఈ 3 నెలల్లోనే మార్పు ఉన్నది. నా భార్య నన్ను ఎంత చెట్టు ఎక్కించిందంటే అంత చెట్టు ఎక్కిచ్చేసింది. అంటే ఈ 13 సంవత్సరాల ఇంకో విషయం ఏంటంటే మీ వైఫ్ కు మీకు 20 సంవత్సరాల డిఫరెంట్ ఉందనే విషయాలు బయట కొన్ని చక్కర్లు కొడుతున్నాయి. ఎంతవరకు నిజం ఇది? నిజం కావచ్చు సార్. నాకు భార్య ఫస్ట్ భార్య నిజం చెప్తున్నా నేను. ఆమె డెలివరీ కాక చనిపోయింది. తర్వాత వాళ్ళ తాను ఆర్థిక పరిస్థితి బాగాలేక నా భూమి రాసిస్తేనే వాళ్ళ పిల్లనిచ్చారు నాకు. నువ్వు చేసుకోనంటే నేను వేరే అమ్మాయి ఎత్తుకుందు. అంటే నీ ఫస్ట్ భార్య డెలివరీ టైంలో ప్రాబ్లమ్స్ అయ్యి ఆమె చనిపోయిన తర్వాత ఈవెన్ చేసుకోవడం జరిగింది, అవునా? అంటే ఈమెను చేసుకోవాలంటే మీరు 2 ఎకరాల భూమి ఆమె పేరు మీద రాస్తేనే మీకు మా పిల్లని ఇస్తామని అన్నారు. అవును, ఇచ్చిన రాసిన రిజిస్ట్రేషన్ చేసినాం. ఓకే, మేమేం చేసాం? అదేనా ఈ భూమి? అదేనా భూమి? అదే కొనిచ్చింది. ఈ నుంచి ఎక్కడ దాకా ఇది మొత్తం ఆమెకి ఇచ్చింది.
తొమ్మిది దాకా ఉంటది. ఏ ఆ బోర్ కూడా మీ దాంట్లోనే ఉందా? బోర్ నా దాంట్లో, ఆమె దాంట్లోనే ఉంది. ఓకే. అంటే ఈ భూమి పెళ్లికి ముందే అంటే పెళ్లి టైంలోనే రాసిచ్చినవా లేదంటే పెళ్లి పెళ్లి అయిన తర్వాత అయినాక నా తర్వాత వైఫే కదా నా వైఫ్ పేరు మీద ఉండాలన్న ప్రేమతో రాసిచ్చినావా? పెళ్లి అయినాకనే చేసినాం. ఓకే. ఈ 13 సంవత్సరాలలో ఏ రోజు మీ వైఫ్ మీద నీకు డౌట్ రాలేదా? పెళ్ళైన కొత్తగా పెళ్ళైన ఓ నెల రోజులకే భూమి చేస్తేనే వస్తాని గొడవ పెట్టుకున్నది సార్. భూమి చేసినాకనే వచ్చింది, సంసారం చేసింది. ఓకే. అంతే, భూమి చేసినాకనే వచ్చింది నా దగ్గరికి. ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఈ మధ్యలో భూమి చేసిన తర్వాత ఈ ముగ్గురు పిల్లలు, ఒక అబ్బాయికి ఎన్ని ఇయర్స్? 8 ఇయర్స్. 8 ఇయర్స్. ఒక ఆయనకి 5 ఇయర్స్, 10 ఇయర్స్. అమ్మాయికి 10 ఇయర్స్, అబ్బాయి పెద్ద ఆయనకి 12, అమ్మాయికి 10, ఇంకొక అబ్బాయికి 5, 8. ఓకే. ముగ్గురు పిల్లలు ఏం చదువుతున్నారు? పెద్ద అబ్బాయి 5th క్లాసు, అమ్మాయి 4th క్లాసు, అబ్బాయి 3rd క్లాస్, చిన్న అబ్బాయి 3rd క్లాస్. ఏ రోజన్నా మీ పిల్లలు మమ్మీ అమ్మ మాట్లాడే విధానం కావచ్చు, ఆమె బిహేవియర్ మారింది డాడీ అనే రోజన్నా మాట్లాడిన? చెప్పలేదండి. ఏ రోజు చెప్పలే. ఓకే. ఎప్పుడన్నా కొడితే చెప్పేది, డాడీ నన్ను కొట్టిందని మా అమ్మాయి చెప్పి చూపించి ఏడ్చింది. ఒకసారి కొట్టింది, వైరుతో కొట్టింది. వైరుతో కొడితే కాళ్ళకు 2 మడతల వైరు గీతలేక పడ్డది. ఎప్పుడు ఈ శివ పరిచయం అయినాకనేనా? శివ పరిచయం అయినా కాలేదు, అది నాకు తెలియదు. ఈ 3 నెలల లోపలనే కొట్టింది. ఈ 3 నెలల టైంలోనే. ఈ 3 నెలల టైంలో ఏ రోజు గాని, అంటే అంతకన్నా ముందున్న 13 సంవత్సరాలలో, 13 అంటే 12 సంవత్సరాలన్నరలా ఏ రోజు గాని ఈ 3 నెలల్లో ఆ డిఫరెన్స్ ఈ డిఫరెన్స్ ఎప్పుడన్నా మీకు ఎప్పుడు డౌట్ రాలేదా మీద? ఈ డిఫరెన్స్ నన్ను చెట్టెక్కిచ్చింది సార్. చెట్టెక్కిచ్చిందంటే ఏ విధంగా? 13 సంవత్సరాల ఈ 3 నెలల్లో పైకెక్కిచ్చేసింది. మా బావ తాగడు, డబ్బులన్నీ నా అకౌంట్లో వేస్తాడు, ఆస్తి నా పేరు మీద ఇంత పెట్టింది అంత పెట్టింది అని చెప్పింది. మీతో చెప్పిందా వేరే వాళ్ళతో? నాతో చెప్పింది, గొంతు కోసింది నన్ను కూడా. అంతే. అంటే మిమ్మల్ని పొగిడింది అనుకోవచ్చా, అంటే నమ్మిచ్చింది అనుకోవచ్చా? నమ్మిచ్చింది, నన్ను నమ్మబెట్టింది, పొగడబెట్టింది, చెట్టు ఎక్కిచ్చింది, కాటు పెట్టేసింది, నరికేసింది, నా పిల్లలను చంపేసింది, నన్ను కూడా చంపేసినాడు. నేను చచ్చిన లెక్కనే సార్. నేను ఉండి కూడా ప్రయోజనం లేదు. నేను చనిపోయిన శవంలాగా నేను రేపు పొద్దుగాల లేచి హాస్పిటల్కి వెళ్ళవలసిందే. నేను ఎప్పుడు వెళ్ళాలనో తెలియదు. ఇప్పుడు నిలబడి నీతో మాట్లాడుతున్నా కానీ ఇప్పుడు 10 నిమిషాలు నిలబడితే మళ్ళీ కూసోవాలనిపిస్తుంది. నాకు అంత ఓపిక చచ్చిపోయింది అంతా. మీకు ఎప్పుడు తెలిసింది అంటే పిల్లలు చనిపోయారు అంటే? వాళ్ళు ముగ్గురు మీరేమనుకున్నారు అంటే చనిపోయారని తెలిసినప్పుడు మార్నింగ్ మీరు ఆఫీస్కి వెళ్ళారా, లేదంటే ఇంట్లోనే మీరు ఉన్నప్పుడే పిల్లలు మార్నింగ్ ఈమె ఎన్ని గంటలకి నాకు గొంతులో మండుతుందని మీకు చెప్పడం జరిగింది? 2-2:30 ప్రాంతంలో గొంతు మండుతుంది అన్నది. అప్పటికి మా పిల్లలు పోయిండ్రు. నేను పిల్లలు పట్టుకొని చూశాను, గట్టిగా అయిపోయారు. కూలర్ గాలికి గట్టిగా అయిపోయాను, ఫ్యాన్ గాలికి గట్టిగా అయిపోయారు. పెద్ద అబ్బాయిని పట్టుకుంటే పెద్ద అబ్బాయి చచ్చిపోయిండు, చిన్న అబ్బాయిని పట్టుకుంటే చిన్న అబ్బాయి కూడా చనిపోయిండు. అమ్మాయి మా ఇద్దరి మధ్యలో ఉన్న అమ్మాయిని పట్టుకున్న చనిపోయే ఉన్నది. ఈమె ఒక్కదాన్ని బ్రతికియాలి. వీళ్ళు ఏదో పాయిజన్ తీసుకుర్రో ఏం తీసుకుర్రో తెలియాలంటే ఈమెను బ్రతికియాలి. పోయి ఆమెను హాస్పిటల్ అడ్మిట్ చేసిన. ఆమె అంతా నటన చేసింది అంతే. ఓకే. మీరు అక్కడికి హాస్పిటల్ తీసుకెళ్లారు కదా, నిజంగానే ఇప్పుడు మీరేమనుకో గొంతు నలిపి చంపిందని కొంతమంది, షోల్డర్ మీద కూర్చొని గొంతు నలిపి చంపింది పిల్లల్ని అని కొంతమంది అంటున్నారు, కొంతమంది పెరుగులో విషయం కలిపింది అనుకుంటారు. మీరేమనుకుంటున్నారు సార్? నేను చూడండి, నేనేం చెప్పలేను సార్. నేను చూస్తే నేను నా పిల్లలు చంపితే నేను ఊరుకుంటున్నా సార్? నేను అప్పుడే నరికేస్తుంటే నేను కూడా. ఓకే. ఈవెన్ హాస్పిటల్ తీసుకెళ్లారు కదా మీరు, అక్కడ డాక్టర్స్ ఏం చెప్పడం జరిగింది? డాక్టర్స్ ఏం చెప్పారు, ఆమె ఏదో పాయిజన్ తీసుకుర్రు, ఆమెని ఏమనకుండి పిల్లలు చనిపోయినట్టు చెప్పకండి అన్నాడు. చెప్పలేదు. ఈమె పాయిజన్ తీసుకుందని చెప్పారా డాక్టర్స్? అన్నాడు, తీసుకోలేదు. ఆడ అంటే మీకు రిపోర్ట్స్ వస్తాయి కదా, రిపోర్ట్స్ లో ఈమె కూడా ఇవ్వలేదండి. అప్పుడే మధ్యాహ్నం ఇచ్చిరంట నాకు. అప్పటికి పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు. ఆ రిపోర్ట్స్ లలో ఏమొచ్చింది? ఈమె కూడా పాయిజన్ తీసుకున్నట్టు వచ్చిందా? రాలేదు. పాయిజన్ ఏం లేదు, యాక్టింగ్. అప్పుడు యాక్టింగ్ అని చెప్పారు, డాక్టర్లు చెప్పారు. ఓకే. అంటే మీతోని ఎప్పుడన్నా ఈ 3 నెలల్లో మాట్లాడే విధానంలో పొగడమేనా, ఏ రోజన్నా చికాకు పడడం కావచ్చు? నాతో చికాకు పడలే, పొగిడింది, మస్తు పెరిగింది, పెంచింది బాగా. ఏ విధంగా మాట్లాడేది మీతో? బాగా మాట్లాడేది. బావా ఇదే ఇదే అని చెప్తుండేది. అదే సరేలేరా తెస్తా అని చెప్పి అని వెళ్ళిపోతుండేది. నేను నా పని పొద్దుగాలు లేస్తే పని ఉంటుంది నాకు, పని మీద పడి నేను వెళ్ళిపోయేది. నేను పిల్లలకి ఇద్దే అద్దే అంటే తీసుకొని సాయంకాలం టైం వరకు వచ్చేది. ఓకే. అంతేగాని ఓకే సార్ అది అయ్యింది, జరిగిపోయింది సార్. నాకు ఏం న్యాయం కోరుకుంటున్నారు? నాకు న్యాయం చేయండి. మీరు మీ మీదనే పెడుతున్నాం మేము న్యాయం కూడా. మీ పోలీస్ అధికారుల మీద, కోర్టు మీద, మీడియా వాళ్ళ మీద మీ మీదనే పెడుతున్నాం. నాకు న్యాయం జరగాలని అంతే సార్. నాకు ఇంకా నా పిల్లలు తిరిగి రారు. నా పిల్లలు ఎట్లా వచ్చారో వాళ్ళు అట్లా చావాలి. నాకు అదే న్యాయం జరిగినట్టు. ఓకే. రేపు పొద్దున ఇప్పుడు పిల్లల్ని చంపింది, రేపు పొద్దున మీ వైఫ్ ఏదైతే జైలు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తే
మీ ఇంట్లోకి తీసుకుంటారా? తీసుకోను. ఉమ్. నేను చచ్చిపోతా కానీ తీసుకోను. ఉమ్. అవసరం లేదు సార్, అది నన్ను చంపేస్తుంది. బయటికి వెళ్ళిందంటే నన్ను చంపేస్తుంది అది. ఉమ్. నా చావుకు కూడా నమ్మకం లేదు అది. ఓకే. నన్ను అంటే మేబీ పిల్లల్ని చంపిన తర్వాత మిమ్మల్ని చంపాలన్న ఆలోచన, మిమ్మల్ని కూడా చంపి అవతల పడదామన్న ఆలోచన ఏమన్నా ఉందని మీకు ఏమైనా డౌట్ వచ్చిందా? అవును, ఇప్పుడు నా పిల్లలు చంపినప్పుడు నన్నే చంపేద్దామని అనుకున్నారు కానీ నేను దొరకలేదు ఆ టైంకు. ఉమ్. నేను దొరకక అది టిప్ ఉండకం వల్ల నేను తప్పిపోయినా. ఉమ్. ఆ చావు నాకు తప్పించింది అంతే. నా చావు దేవుడు తప్పించిందా ఎట్లా అయిందో తెలియదు, అది చావు తప్పిపోయింది. ఇప్పుడు జైలుకి వెళ్ళి వచ్చినాక కూడా నాకు భద్రత లేదు. ఉమ్. అది ఎప్పుడు అటాక్ చేస్తుందో అని. నాకు పబ్లిక్ తిరిగే టైంలోనే నా మీదకి అటాక్ చేయనీకే కార్ వేసుకొని తిరిగిందంటే నన్ను ఉంచుతుందా? ఎప్పుడు జరిగింది ఇది ఈ విషయం? అది చనిపోయిన రోజు, ఆ పిల్లల చంపి చనిపోయిన రోజే తిరిగిందంట. వాడ కార్ వేసుకొని కార్ ఎక్కిపోయేది, ఫోటోలు పెట్టిరు అది ఇది అని అంటారు కానీ నేనైతే చూడలేదు. నేను ముందు చూపు అక్కడ కదా చుట్టుపక్కల వాళ్ళు ఉన్న వాళ్ళు చెప్పిన విషయాలు ఇవన్నీ. చెప్పిన విషయాలు అవి. ఓకే. నాకైతే తెలియదు. ఏ రోజన్నా మీ చుట్టుపక్కల ఆడున్నోళ్ళు మీ ఇంటికి ఒక వ్యక్తి వస్తున్నాడు అని ఇలాంటి విషయాలు ఏమైనా చెప్పడం జరిగింది? చెప్పలేదండి, చెప్పలేదు. నాకు కూడా డౌట్ రాకుండానే మేనేజ్ చేసింది ఆమె. ఓకే. ఎప్పుడన్నా మీరు గొడవలు పడడం ఇట్లాంటివి ఏమైనా జరిగేటివా? నేను గొడవలు పడలే. ఒక్కసారి గొడవ పడ్డా, వాళ్ళ అమ్మలతోని ప్రమాణం చేసి వచ్చిన. నేను నీ బిడ్డతో గొడవ పడనని ప్రమాణం చేసిన. ఆ రోజు నుంచి ఏ రోజు వరకు గొడవ వాళ్ళే. నేను ఇప్పటికి కూడా గొడవ వాళ్ళే. నేను మానవత్వంతో తీసుకుపోయి హాస్పిటల్ అడ్మిట్ చేసిన. నా పిల్లలే చచ్చిపోయారు, దీని బతికియాలని అనుకుంటే నేను చేయకపోతుంటే. మీకు అప్పటికి తెలియదు ఈ విషయం, అంటే ఈమెనే చంపేసింది? తెలియదు. అంటే ఈమెను హాస్పిటల్ తీసుకుపోయేటప్పటికి ఆల్రెడీ పిల్లల్ని లేపుతుంటే లేవలేదు. పిల్లలు లేవలేదు, అప్పటికి చనిపోయి ఉన్నారు. ఈమెను హాస్పిటల్ తీసుకుపోయినాం. అసలు నిజం ఎవరు ఎట్లా అయింది, ఎవరు చంపినరు అవి తెలవాలి. ఈమె బతికితేనే తెలుస్తాయి అని ఆమెను బ్రతికిచ్చాను. ఓకే. అయితే ఈడ ఇంకోటి, ఆమె ఫోన్లు మాట్లాడాలి కావచ్చు. అంటే ఇప్పుడు మీరు ఏదైతే ఆమెకు ఒక సెటప్ ఉన్నాడు శివ అనే వ్యక్తి, ఆయననే ఇవన్నీ చేసిండు, ఈ ఇద్దరు కలిసి చేసిరు అనేది ఒక బయటకు వస్తుంది కాబట్టి వీళ్ళిద్దరు ఫోన్ లో మాట్లాడుకునే విషయాలు కావచ్చు, ఏదన్నా ఎప్పుడు మీకు ఏ డౌట్ రాలేదా? ఈయన డౌట్ రాలేదు సార్, నాకు డౌటే రాలే. ఫోన్ చెక్ చేయలేదా? ఎప్పుడన్నా ఫోన్ చెక్ చేశారా? ఫోన్ చెక్ చేస్తే నేను నీకు ఎట్లా కనిపిస్తున్నా అని నన్ను అనేది. జరిగిందా ఇలాంటి డిస్కషన్లు అయినాయా? ఎట్లా నేను కనిపిస్తున్నా నేను అని ఓసారి అన్నది. అప్పుడు శివ పరిచయం అయినా కాలేదు, తెలియదు. 6 నెలల కంటే ముందు. ఓకే. ఈ మధ్యలో చెక్ చేయలేదు నేను. ఈ మధ్యలో నిన్ను లేపడం ఎక్కువైపోయింది కాబట్టి నీకు కూడా ఏ డౌట్ లేదు, ఎందుకంటే ప్రతిసారి నిన్ను బావ మంచోడు అని అంటుంది. నీతోనే డైరెక్ట్ అనేదా వేరే వాళ్ళతో మా ఆయన మంచోడు అనేది? బావ మంచోడు ఇప్పుడు రాకుండా నేను తిననీకే రాకపోయినా కానీ తిందురా తిందురా తినిపోదురా అని ప్రేమగా పిలిచేది. బావ తిందురా, నీ హెల్త్ ముఖ్యం, పని ముఖ్యం కాదు, హెల్త్ ముఖ్యం దా అని అనేది. ఓకే. ఇప్పుడు ఇంత మంచిగా ఉండే మీ వైఫ్ సడన్ గా ఇలాంటి పని చేసింది. నన్ను నమ్మించి గొంతు కోసింది అంతే, నమ్మించి గొంతు కోసింది. ఓకే, అంతే సార్. మీకు ఇప్పుడు ఇంత నష్టం జరిగింది కదా, రాజకీయంగా కావచ్చు ఎవరన్నా మిమ్మల్ని మాట్లాడడానికి రావడం జరిగింది? ఎవరన్నా వచ్చారు, మాకు ఎమ్మెల్యే వచ్చాడు, బీజేపీ తరఫున సార్ ఆచార్య గారు వచ్చారు. ఓకే. వచ్చారు, చాలా మంది వచ్చారు, నాయకులు మస్తు వచ్చారు. ఓకే. మనకు తెలియదు కదా. తెలియదు. ఓకే. మీరు అంటే ఊర్లోనే ఉంటారా? ఇప్పుడు అమీన్పూర్ అనే చెప్తున్నారు. అమీన్పూర్ లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటారు? అక్కడనే ఉన్నా నేను. 15 సంవత్సరాలు అప్పుడు పోయినా. ఓకే. నీకు 15 సంవత్సరాలు? నాకు 15 సంవత్సరాలు. ఓకే. ఓకే. అక్కడనే ఎక్కువ ఉన్నా, జీవితం అంతా అంత అక్కడనే. ఇక్కడ వచ్చినప్పుడు 10 రోజులు 5 రోజులు ఉండి వెళ్ళిపోయేటోనే కానీ ఇప్పుడు అక్కడనే ఉన్నా. కాబట్టి ఆ ప్రేమతోనే వస్తుంటే సొంత ఊర్లోనే తక్కువ ఉన్నా, అక్కడనే ఎక్కువ ఉన్నా. ఓకే. ఇక్కడికి పిల్లల్ని ఎప్పుడు తీసుకురావడం జరిగింది? పోస్ట్ మార్టంలో ఏమని వచ్చింది? పోస్ట్ మార్టంలో ఏమని వచ్చింది ఏం చెప్పలే. ఆ సార్ తర్వాత చెప్పారు, రాలేదన్నారు, రిపోర్ట్లు రాలేదని చెప్పారు. పిల్లలు తీసుకుపోయి దానం చేయిపో అని చెప్పి సిఐ గారు ఎస్ఐ గారు వాళ్ళు చెప్తే వచ్చి తీసుకొని వచ్చాను సార్ నేను. ఓకే. ఫస్ట్ నిన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు కదా వాళ్ళు, నువ్వే చంపేవని. నిన్ను ఏం అడగడం జరిగింది అక్కడ? నన్నేం అడిగారు, నువ్వు ఏం చేస్తావన్నా ట్యాంకర్ డ్రైవర్ అని చెప్పాను. పిల్లలకు పాయిజన్ ఏమి ఇచ్చినావు, పాల పెరుగులా అని అన్నాడు. సార్ నేను చేయలేదు సార్ అన్న. నేను తినబెట్టలేదు సార్, నేను పెరుగులా నీవు పోసినావేమో అని అంటే నేను పోయలేదు సార్. నేను వచ్చుడే 9 గంటలకు కాలేదు, తిన్నాక వచ్చిన. ఒక అమ్మాయి తినకున్నది, అమ్మాయి తిన్నది నేను వచ్చినాక. నేను అమ్మాయి ఒకసారి తిన్నాం సార్. నేను చెయ్యను సార్ అట్లా. నాకు కోపం ఉంటే మా భార్య మీద కొట్లాడతా. నేను పిల్లలు ఏం పాపం చేశారు సార్ నాకు, నేను చేయలేదు సార్ అని చెప్పాను. నేను నా తప్పు అంతే సార్ అన్న. ఫోన్ తీసుకున్నారు, డాటా తీసారు. మీ ఫోన్ తీసుకున్నారా? మా ఫోన్ ఇంటికాడ మర్చిపోయినా. ఆమెను వేసుకుపోయేటప్పుడు ఇంటికాడనే లుంగి డ్రైవర్ మీద పోయినా. ఓన్లీ డ్రైవర్, ఫుల్ డ్రైవర్ ఉండే, డ్రైవర్ మీద పోయి బనీను డ్రైవర్ ఉండే,
అప్పుడు పోయి ఆడ షార్ట్ మీద పోయారు. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత మీ వైఫే చంపింది అని మీకు ఎప్పుడు తెలిసింది? నాకు ప్రెస్ మీట్లో చెప్పిన దాకా తెలియదు సార్. నాకు పోలీసు వాళ్ళు అనౌన్స్ చేసేదాకా తెలియదు. మీ వైఫ్ని ఇప్పుడు పిల్లల్ని చివరి చూపు చూడడానికి తమ్మని అడిగాను. ఉమ్. అడిగితే ఎస్ఐ గారు ఓలి అని అన్నారు. ఉమ్. ఆమెకు కూడా ఉత్తమ అనే ఫీలింగ్ లేకున్నది సార్. ఇంట్రెస్ట్ చూపించలేదు. లేదు. ఆ బాధ అనేది అంటే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత కూడా నేను పిల్లల్ని చంపినా అనే బాధ లేదు ఆమెకి. హాస్పిటల్లో ఉండే అప్పుడు ఉమ్. నన్ను తీసుకుపోయి వచ్చినాక నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చినాక ఆమె హాస్పిటల్లోనే ఉండే. ఉమ్. డిశ్చార్జ్ కాలేదు. ఉమ్. అయినా తోలుకపోతే మేడం అని అడిగితే కూడా ఆమె తోలియేను అన్నది. ఎవరు మరి డాక్టర్? మరి ఈమెనన్నా నన్ను నేను వస్తా అని కూడా అనలేదు సార్. నాకు ఉమ్. రా మరి పోదామంటే కూడా ఏమంటలేదు. సప్పుడు ఆకుండా వండుకున్నది. ఓకే, ఇక్కడ ముగ్గురిని ఒకే దగ్గర పెట్టడానికి గల కారణాలు ఏంటి? ముగ్గురిని ఒకే తాను పెట్టడానికి కారణం అంటే లైన్గా బొందలు పెట్టకూడదు అని మా ఊర్లో పెద్ద మనుషులు చెప్పారు సార్. ఉమ్. ముగ్గురు ఒకే దాంట్లో పెట్టండి అని అన్నారు. అందుకు ఒకే దాంట్లో పెట్టాం సార్. ఓకే, ఈ బాధ నా ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే ఇలాంటి బాధ పగోని కూడా రావద్దు. సార్ ఇలాంటి బాధ ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? ఏం 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 ఆలోచనలు వస్తున్నాయి నీకు? ఏం ఆలోచన సార్, నాకు న్యాయం జరిగితే చాలు. నా పిల్లలు చనిపోయినట్టు వాళ్ళు చనిపోవాలి. నాకు అప్పుడు న్యాయం జరిగింది అనుకుంటా. ఈ మధ్య నువ్వు కూడా సూసైడ్ చేసుకుందామని ఇప్పటికే 3 సార్లు అనుకున్నావు అన్న విషయాలు కొన్ని తెలిసినాయి మీ వాళ్ళు చెప్తుంటే. సూసైడ్ చేసుకోవడానికి అంత పిరికొని అయితే నేను ఆమెను హాస్పిటల్ తీసుకెళ్ళపో సార్. నేను పిల్లలు చనిపోయిన తర్వాత నేనుండేం లాభము అనే బాధ ఎక్కువ అయిపోయింది. ఆ బాధలో మింగే ఎట్లా అవుతుందో తెలియదు, మనకు చెప్పలేం. కానీ నేను సూసైడ్ అయితే చేసుకోను సార్. మంచి మంచి మాట. చూడాలి. ఓకే, చూశారు కదా. ఎందుకంటే ఎవరైనా సరే కన్న తల్లి మీద నమ్మకం ఎక్కువ ఉంటుంది. పిల్లల్ని చూసుకునే బాధ్యతలలో పిల్లల బాధ్యత కన్న తల్లి మీదనే ఉంటుంది. ఎందుకంటే హస్బెండ్ అనే వ్యక్తి పని మీదనో అక్కడనో ఇక్కడనో పోతాడు కాబట్టి పిల్లలకి ఏమన్నా చిన్నగా ఏదన్నా అయితేనే తల్లడిల్లిపోతారు. కానీ మరి ఈమె చేయడానికి గల మేజర్ కారణం ఏంటి? బాయ్ ఫ్రెండ్ కారణాలు ఎంత ఉన్నాయి అంటే ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారంటే నా వైఫ్ మంచిదని ఇతను చెప్తున్నాడు. వీళ్ళ ఆడవిల్లలు కావచ్చు, లేదంటే తోటి కోడళ్ళు కావచ్చు, చాలా మంచిది, చాలా మంచిగా చూసుకునేది మమ్మల్ని అనే చెప్తున్నారు. మరి ఇంత తొందరలోనే ఈ 1 వీక్ 15 డేస్లోనే ఏం జరిగింది? ఈమె వెనక ఎవరున్నారు? ఎవరుండి చేపించిర్రు? మరి బయటికి తీయండి సార్. ఆమె వెనక ఎవరున్నారు అసలు నిజం బయటికి తీయండి. ఓకే, అంతే సార్ నాకు జరిగేది. ఓకే, శివ అనే వ్యక్తి ఎలా పరిచయం అయ్యిండు? శివ అనే ఇప్పుడు అకౌంట్లో ఎన్ని లక్షలు ఉండేటివి? అకౌంట్లో ఎప్పటికి డబ్బులు ఆమె అకౌంట్లోనే పడేది సార్. ఎవరికైనా కొట్టమంటే కూడా ఆమెనే కొట్టేది. ఓకే, నా అకౌంట్లో డబ్బులు లేకపోతే ఇప్పుడు అమౌంట్ ఉందా? ఉన్నదా లేదా తెలియదు సార్. ఉన్నాయా లేవా తెలియదు. చూపించలే, పోలీసు వాళ్ళతో అంది కదా సార్. ఓకే, చూడలేదు సార్. నేను జాగా చేస్తేనే వస్తా అంటే ఈ జాగా ఏదైతుందో ఇప్పుడు ఇక్కడ ఉన్న జాగా ఇది ఒకసారి చూపిండి. ఈ జాగా మొత్తం ఆమెకు సంబంధించిందే. ఆమె పేరు మీద వేసినాకనే వచ్చింది ఇక్కడికి. ఈ జాగా చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఆమెకు రాసిచ్చిన జాగ ఉందో ఆ జాగలనే ఆమె గన్న పిల్లల్ని ఇక్కడ పూడ్చిపెట్టడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి ఘటనలు చూస్తుంటే కొన్ని ఘటనలు అసలు సమాజం ఎటుపోతుందనే అసలు సమాజానికి ఏం నేర్పుతున్నారు, ఎటుపోతుంది సమాజం ఈ రోజుల్లో? అంటే కన్న పిల్లల్ని కథ మార్చి చాలా మధ్యలో పడుకుంది అంటే అసలు ఎలాంటి కన్న తల్లి కావచ్చు? ఫస్ట్ నుంచి కూడా అలాంటి మెంటాలిటీ ఉందంటే అందరికీ డౌట్ రావచ్చు. కానీ ఫస్ట్ నుంచి కూడా చాలా మంచిగా ఉన్న వ్యక్తి ఇట్లా ఎందుకయింది అనేది వెనక ఎవరున్నారు? ఈ వెనక మరి బాయ్ ఫ్రెండ్ చేపించిండా? మరి ఈ ఆస్తులు ఇదేదైతే ఆమె పేరు మీద ఉన్న ఆస్తి ఉందో, మళ్ళీ ఆమె పేరు మీద 2 ఫ్లాట్లు ఉన్నాయి. అనాజిపూర్లో కూడా ఒక ఫ్లాట్ ఉందంట. ఇక్కడ ఇంకో ఏరియాలో కూడా ఫ్లాట్ ఉంది. ఆమన్గల్లో ఒక ఫ్లాట్ ఉంది. ఈ 2 ఎకరాల పొలం కూడా ఆమెదే. ఈ ఏదైతే ఈ ముగ్గురు పిల్లల్ని ఒక దగ్గర పెట్టారో ఇది మొత్తం ఆమెకు రాసిచ్చిన జాగనే ఇదంతా. ఎందుకంటే ఈరోజు ఈమె రేపొద్దున ఇంకొకరు నేర్చుకునేలా ఉంది. ఇలాంటి చర్యలు మళ్ళీ జరగొద్దు అంటే ప్రభుత్వం కావచ్చు, లేదంటే పోలీసు వాళ్ళు కావచ్చు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటనేది చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.